తేడా లేదు ఆ సంఖ్యలో. పేపర్ ఈజ్ పేపర్. ఎప్పుడు ఆ పేపర్లో ఉన్న అంశాలను చర్చించుకునే తీరు మీద ఆధారపడి ఉంటుంది అనుకూలత వ్యతిరేకత అన్నది. చంద్రబాబు నాయుడు ఒక దాన్ని ఏమంటారు ఇసుక రేటు పెంచాడు, జగన్ గారు దోచుకుపోవడం వల్ల చేశాడు. లేకపోతే కనుక ఒక కరెంట్ ఛార్జీలు పెట్టాడు, జగన్ వల్ల చేశాడు. అదాని జగన్ వచ్చినప్పుడు పెట్టుబడి పెడితేనేమో రాష్ట్రం రాసిచ్చినట్టు, చంద్రబాబు వస్తేనేమో పెట్టుబడులు వరద. ఇది మన ఆలోచన తీరు. అంటే మనల్ని ఎలా ప్రభావితం ప్రయత్నం చేస్తుంది మీడియా అన్న. మీరు చెప్పిన అప్పుల వ్యవహారమైనా అంతే. ఎవరు వచ్చినా అప్పు చేయక తప్పదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగానే చెయ్యాలి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా కాకుండా 15,000 20,000 గబక్కని చేస్తారు. కానీ నెక్స్ట్ దాంట్లో అది జమ చేసేస్తారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేయాల్సిందే. అది దాటి చేయడానికి ఉండదు, అది దానికి క్లియరు. అలాగే ఇప్పుడు ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఇవి కూడా పెట్టేస్తున్నారు కార్పొరేషన్స్. కాబట్టి ఏదైనా అదే నడుస్తుంది. ఇవి కాకుండా చేసేటటువంటి లెక్కలు ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు టైంలోనూ అప్పులు జరిగినాయి, జగన్ టైంలోనూ అప్పులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులతో ఇచ్చిన సంక్షేమం ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో ఇచ్చిన సంక్షేమం ఏంటి, ఇది భవిష్యత్తులో చర్చ వస్తుంది. ప్రస్తుతానికి ఈ లోపు ఏ లెక్కలు చెప్పినా జగన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ జగన్ అప్పులు చేసి నాశనం చేశాడనే నమ్ముతారు, మీరు నేను ఎంత చెప్పినా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళేమో జగన్ అద్భుతంగా చేస్తే చంద్రబాబు నాశనం చేశాడని వీళ్ళు నమ్ముతారు. మధ్యలో ఎదవరకు ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి తటస్థ పాత్ర పోషించే మేధావులు ఇప్పుడు నిశ్శబ్దపు పాత్ర పోషిస్తున్నారు. తప్పు అంటే వాళ్ళు ఏమి చెప్పట్లా. ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు